మీరందరూ వాటర్ తాగుతున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. మార్నింగ్ లేవగానే 2 గ్లాస్ ఆఫ్ వాటర్, ఎవ్రీ 1 అవర్కి ఒక గ్లాస్ వాటర్ తాగండి. తినే ముందర ఒక గ్లాస్ వాటరు, తినక ముందు ఒక అరగంట ముందు తాగండి. తినిన తర్వాత ఖచ్చితంగా గంటనే తాగండి. ఇప్పుడు ఈరోజు మనము ఒక వేరే మరి వాటర్ ఇంకా దేంట్లో దొరుకుతుంది అనేది మనము చూద్దాము. వాటర్ మనకి దేంట్లో బాగా దొరుకుతుంది అని అంటే, నేచర్ ఇచ్చిన ఫ్రూట్స్ ఉన్నాయి. వాటర్ మిలను, లేకపోతే బత్తాయి, ఇట్లా ఉన్నాయి కదా. అట్లా కొబ్బరి నీళ్ళు కూడా ఉన్నాయి. కొబ్బరి నీళ్ళు అనేది ఒక అద్భుతమైన దేవుడిచ్చిన దివ్య ఔషధము. ప్రపంచంలో మనకు కనిపించే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా దేవుడిచ్చిన దివ్య ఔషధం. ఇంత మంచి దివ్య ఔషధాన్ని మనం పక్కన పెట్టి చికెను, గుడ్డు, చేపల వైపు వెళ్తున్నాం. హల్లెలూయా. అవి దివ్య ఔషధాలు కావు, విషపూరితమైన విషయాలు అవి. అయితే ఇక్కడ మనం చూస్తే, మనము మార్నింగ్ టైం లేచి ఒక 30-40 రూపాయలు కొబ్బరి బొండం వస్తుంది. మామూలుగా గుడిలో కొట్టే కొబ్బరి కూడా దొరుకుతుంది. దాన్ని పగలగొట్టి దాంట్లో ఉన్న వాటర్ తాగి దాన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా అనగానే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఆ కొబ్బరి ముక్కలుగా మనము కట్ చేసి మన పిల్లలకి ఇవ్వాలి. మనం కూడా తినచ్చు. ఒక్క కొబ్బరిలో 2-3 తినచ్చు. ఈ కొబ్బరి బోండము లేకపోతే ఆ పచ్చి కొబ్బరి మనం తినటం వల్ల ఏమవుతుందంటే, కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాపాడబడతాం. స్టోన్స్ ఉంటే కూడా కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ కొబ్బరి బోండంలో, ఆ కొబ్బరి వాటర్లో, ఆ కొబ్బరి వైట్లో మొత్తం కూడా పొటాషియం అనేది ఉంటుంది. మాంసంలో, గుడ్లలో కూడా దొరకంది ఆ కొబ్బరి బోండంలో ఉంటుంది. గుడ్డు తింటే బలం వస్తుంది అనేది ఏదైతే చెప్తున్నామో, గుడ్డు తింటే రాదు, కానీ నాటుకోడి గుడ్డు తింటే వస్తుంది. మనం తినేవన్నీ కూడా కంపెనీ గుడ్డులు అనమాట. ఆ గుడ్లు పగలగొట్టండి, ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఒకప్పుడు రాకపోతే ఇప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది. కెమికల్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ గుడ్డు, మీరు పగలగొట్టి చూడండి. కానీ కొబ్బరి బోండం అట్లా కాదు. కొబ్బరి బోండము అది నేచర్ ఇచ్చింది మనకి, ఫ్యాక్టరీలో దొరికేది కాదు. కాబట్టి నేచర్ మనకి ఏదైతే ఇచ్చిందో అది మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా కొబ్బరి బోండం తాగండి. కొబ్బరి బోండం కట్ చేసే పీసెస్ తినండి. నేను వచ్చినప్పుడు కూడా నాకు కొబ్బరి బోండం ఇవ్వండి. కొబ్బరి బోండం ఏం చేస్తుంది అంటే, కిడ్నీలో ఉన్న స్టోన్స్ రాకుండా కాపాడుతుంది. అంటే కిడ్నీ పనితీరుని బాగా పెంచుతుంది. నడుము నొప్పి వచ్చిన వాళ్ళు కొబ్బరి బోండం తాగండి, కొబ్బరికాయ తినండి, తగ్గిపోతుంది సింపుల్గా. అదే నడుము నొప్పికి ఒక దివ్య ఔషధం లెక్క పనిచేస్తుంది. తర్వాత అవి తినాలా ఇవి తినాలి అని మనకి అనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడైనా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సమోసాలు లేకపోతే మిర్చీలు కాకుండా ఈ కొబ్బరి బోండం కొనుక్కొని తినండి. తర్వాత ఈ కొబ్బరి బోండం ఏం చేస్తుంది అంటే, తినటం వల్ల, మార్నింగ్ టైంలో మనం తినటం వల్ల అవి తినాలా ఇవి తినాలా అనే మనకి ఏదైతే మన నాలుకకి క్రేవింగ్స్ అంటారు కదా, ఏదైతే వస్తుందో అది తగ్గిస్తుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత కడుపులో ఉండే పురుగులు, నీలి పురుగులు అంటారు కదా, ఆ పురుగులు చచ్చిపోతాయి. బాడీని చాలా కూల్ చేసేస్తుంది కొబ్బరి బోండం. బాడీని, తర్వాత మైండ్ని కూడా. బాగా టెన్షన్ ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు కొబ్బరి బోండం తాగండి, లేకపోతే కొబ్బరికాయ తినండి, పచ్చి కొబ్బరి, కూల్ అయిపోతుంది. యూరిన్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, యూరిన్లో దురద రావటం, మంట రావటం, యూరిన్లో పెయిన్ రావటం, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా కానీ, ఎన్ని మందులు వాడుతున్నా తగ్గుతలేదు, డైలీ మార్నింగ్ కొబ్బరికాయ తినండి. ఆ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ విల్ డిసపియర్, మొత్తం తగ్గిపోతుంది. హల్లెలూయా. డాక్టర్ పోవటం అవసరం లేదు. ఈ కొబ్బరికాయలో కాల్షియం ఉంటుంది, మన ఎముకలకి అది చాలా ఇంపార్టెంట్. పొటాషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఈ పొటాషియము, మ్యాంగనీసు, మెగ్నీషియము మన బ్రెయిన్కి బాగా ఉపయోగపడుతుంది. బ్రెయిన్లో కొత్త సెల్స్ పెరగటానికి, బ్రెయిన్ చురుకుగా పనిచేయటానికి, జ్ఞాపక శక్తి తగ్గిపోవటానికి, హెయిర్ లాస్ పోవటానికి
ఈ చెప్తున్న పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం పనిచేస్తుంది. కాబట్టి పొద్దున్న లేవగానే మనం చేయాల్సింది ఏంటంటే కొబ్బరికాయ తినాలి. హల్లెలూయా. తర్వాత అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపుకు వచ్చే ప్రతి ప్రాబ్లం, కడుపులో ఏదైతే ప్రాబ్లం, కడుపు నొప్పి, అన్నం అరుగుతలేదు, తినంగానే గ్యాస్ ఫామ్ అవుతుంది, మీరు కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఉదయకాల సమయంలో మీరు ఏం చేయాలంటే కొబ్బరికాయ తిని చూడండి. మీ అన్నం అరుగుదలని అంతా కూడా అది పెంచేస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం చేస్తాం, పొద్దున్న లేవగానే నూనెతో తయారు చేసిన బోండాలు, వడలు, ఇడ్లీ చట్నీ ఇవి తింటూ ఉంటాం. ఇది మన శరీరానికి మంచిది కాదు. మన లోకంలో, మన భూమి మీద, మన దేశంలో ఎండ ఎక్కువ ఉంటుంది. ఫారెన్లో కల్చర్ కంటే ఎండ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము సాలిడ్ ఫుడ్ తినాలి. మార్నింగ్ టైంలో ఇడ్లీ, దోశ తింటే ఏం రాదు, పవర్, ఎనర్జీ రాదు. అన్నం తింటే బెస్ట్. లేదు అనంటే కొబ్బరికాయ తింటే బెస్ట్, దాంట్లో చాలా బలం ఉంటుంది. తర్వాత వెయిట్ కూడా బాగా లాస్ అవుతాం అన్నమాట. హల్లెలూయా. తర్వాత ఎవరైతే లేడీస్ ఉన్నారో, మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం, ఎవ్రీ మంత్ మెన్సెన్స్ అనేది సరిగ్గా రావట్లేదు, దాన్ని కూడా క్లియర్ చేస్తుంది కొబ్బరి బొండం. గర్భసంచిలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా కొబ్బరి బొండం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మనం చూస్తే రోగనిరోధక శక్తి బాగా పెంచేస్తుంది. హల్లెలూయా. బాడీలో తట్టుకునే రోగం ఉంటుంది, ఆ రోగానికి ఈ కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా కొబ్బరి బొండం తాగండి. తర్వాత బాడీలో ఇప్పుడు కొంతమందికి కాళ్ళు తిమ్మిరి పడుతూ ఉంటాయి, కాళ్ళలో మంటలు అవుతూ ఉంటాయి. పడుకున్నప్పుడు అర్ధరాత్రి పూట లేకపోతే పొద్దున టైంలో ఎవరో మన పిక్కలు పట్టుకొని గుంజినట్టు ఉంటుంది, చాలా పెయిన్ వస్తుంది. దాన్ని మజిల్ క్రాంప్ అంటారు. అది తగ్గిపోతుంది కొబ్బరి బొండం వల్ల. అట్లెట్లా తగ్గిపోతుంది బ్రదర్ అంటే, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ కొబ్బరి బొండం మనం తరచుగా, కొబ్బరి బొండం కావచ్చు, పచ్చి కొబ్బరికాయ కావచ్చు, లేకపోతే ఎండిన కొబ్బరికాయ కూడా, ఎండిన కొబ్బరికాయలో కొంచెం తక్కువ ఉంటుంది బెనిఫిట్, పచ్చి కొబ్బరికాయలు అయితే అద్భుతం ఇక. హల్లెలూయా. నువ్వు ఇడ్లీ తింటే, దోశ తింటే చెప్తలేను నేను, న్యాచురల్గా దేవుడు మన కోసం ఇచ్చిన ఫ్రూట్ మనం తినాలి. భూమి లోపల నుంచి వచ్చింది, అది తింటే మనకి ఆరోగ్యము. ఒక్క చిన్న ఫ్రూటు పెద్ద లాభం, చాలా చాలా కవర్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చాలా పాయింట్స్ చెప్పిన దీని మీద. తర్వాత షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కొబ్బరి బొండం తింటే, కొబ్బరికాయ రసం, కొబ్బరి పాలు, లేకపోతే కొబ్బరి అవి తింటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. అదేంది బ్రదర్, మరి అది స్వీట్గా ఉంటాయి కదా, షుగర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది అని చెప్తారు. అన్ని ఫ్రూట్స్లో సక్రోస్, ఫ్రూటోస్, ఫ్రక్టోస్ అని చెప్పి ఒక టైప్ షుగర్ ఉంటుంది. దాంట్లో షుగర్ ఉండదు, కానీ టేస్ట్ మాత్రం షుగర్ లానే ఉంటుంది. అది హెల్తీ షుగర్ అన్నమాట. అది మన బాడీకి ఏమి నష్టం చేయదు. తర్వాత ఇంకొకటి, కొబ్బరి బొండం వల్ల ఉన్న లాభం ఏంటంటే బీపీ కంట్రోల్ చేస్తుంది. హై బీపీ ఎవరికైతే ఉంటుందో వారికి కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత బాగా బాడీ ఎండిపోతూ ఉంది, బాడీలో ఊకే వాటర్ కంటెంట్ ఉండలేదు, ఈ కొబ్బరి బొండం అనేది మనము తాగాలి కూడా. ఒక్కొక్కసారి మనకు మోషన్ అయినప్పుడు బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తీసుకుంటుంది. షుగర్ పేషెంట్స్కి వాళ్ళు యూరిన్ చేసినప్పుడు బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. అయితే పొద్దున్న టైంలో ఈ కొబ్బరి బొండం తాగటం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ని పెంచుతుంది. దాంట్లో మొత్తం వాటరే ఉంటుంది, 95% వాటరే ఉంటుంది కొబ్బరి బొండంలో, కొబ్బరి పీచులో కూడా. హల్లెలూయా. దాని తర్వాత ఇంకొక లాభం ఏంటంటే, బాడీలో ఉన్న వైరస్ తోటి అది ఫైట్ చేస్తుంది, బాడీని మొత్తం క్లీన్ చేస్తుంది. బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ కూడా మూత్రం ద్వారా, చెమట ద్వారా బయటకు తీసుకొస్తుంది జస్ట్ మనం తినే కొబ్బరి బొండం. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా కొబ్బరి బొండం తినండి, కొబ్బరికాయ తినండి.
పచ్చి కొబ్బరి ఉంటే రోజు మీ డైట్లో మీరు తినే ఫుడ్లో ఉండాలి. షాప్కి పోయినాము, డీమార్ట్లో పోతే 20 రూపాయలకి వస్తుంది కొబ్బరి. తెచ్చుకున్నాము, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. మార్నింగ్ లేవగానే ఇంట్రెస్ట్గా ఆ కొబ్బరి బొండం పగలగొట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది పగలగొట్టుకోవటం, దాంట్లో వాటర్ తాగటం, అది కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే పగలగొట్టినది ఈజీగా వచ్చేస్తుంది. బస్ దాన్ని పీసెస్ చేసి మార్నింగ్ టైంలో మనం తినాలి. నైట్ టైంలో కూడా తినచ్చు, మధ్యాహ్నం కూడా తినచ్చు. నైట్లో మనం తింటే మంచి నిద్ర వస్తుంది. బాడీ చాలా కూల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అందరు కూడా కొబ్బరి బొండము తినండి, దాని మీద ఇంట్రెస్ట్ చూపించండి. వీటి వల్ల మీ హెల్త్ మంచిగా అయిపోతుంది. దాని తర్వాత మీకు ఆరోగ్యంగా కాపాడబడుతుంది. మీ డబ్బులు కూడా ఖర్చు అవ్వటం తగ్గిపోతుంది. ఆందోళన, టెన్షను, బాగా చెమటలు రావటము, ఇవంతా కూడా ఈ కొబ్బరి బొండం వల్ల నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే బాడీకి కావాల్సింది వాటర్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పేది ఏంటంటే మన శరీర ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం. ఒక 40 ఇయర్స్ అయింది, 60 ఇయర్స్ అయింది అని అంటే చాలా రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కంటి చూపు దెబ్బతినటం, కళ్ళలో క్యాటరాక్ట్ రావటము, దాని తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం తినే ఫుడ్. ప్యాకెట్ పెరుగు పక్కా కెమికల్ అది. ఆ ప్యాకెట్ పెరుగును కూడా మనము మానేద్దాం. నేను చెప్తాను దాని గురించి కూడా. ఇవన్నీ తినటం వల్ల మన ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ అన్నీ మానేయండి. ఆ కూల్ డ్రింక్స్ తినటం వల్ల ఎముకలు అన్నీ కూడా లూజ్ అయిపోతాయి. మామూలుగా బాత్రూమ్ బాగా పాడైనప్పుడు జస్ట్ థమ్స్అప్, స్ప్రైట్ అడిగాను, మొత్తం వైట్ అయిపోతుంది. యాసిడ్ అనమాట. మన కడుపులో పేగులను కూడా అవి అట్లనే చేస్తాయి. షుగర్ లేనివానికి షుగర్ వస్తుంది, షుగర్ ఉన్నవానికి షుగర్ పెరుగుతుంది కూల్ డ్రింక్స్ వల్ల. ఇవి బెనిఫిట్స్గా న్యాచురల్గా మన బాడీ ఏదైతే ఉందో దాన్ని చేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ సర్వేలో చాలామంది షుగర్ అనేది వ్యాప్తి చెందుతుంది. ప్రతి 4 షుగర్ వస్తుంది. 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకే, అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలకే వస్తున్నది షుగర్. హల్లెలూయా. ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ లేదు, అడ్డమైన ఫుడ్ తినంగానే పడుకోవటము. హల్లెలూయా. కాబట్టి మీరు బాగా అర్థం చేసుకొని మీ ఇంట్లో ఈ కొబ్బరికాయ కల్చర్ని స్టార్ట్ చేద్దాం. నేను స్టార్ట్ చేశాను. రోజు 40 రూపాయలు కొబ్బరి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి మేము అందరం తినేస్తాం. మా ఆరోగ్యం మేము కాపాడుకోవాలి అంతే. పోతే 40 రూపాయలు. హల్లెలూయా. కాబట్టి ఇవి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని రోజులు కొబ్బరి బొండం, కొబ్బరికాయ దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ డే కూడా మీరు తినచ్చు. రైట్. థ్యాంక్ యూ.